హాయ్ ఫ్రెండ్స్, కిచెన్లో ఉండే సింక్ అనేది బ్లాకేజ్ అయిందా? గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు వాటర్ అనేవి ఇలా కిందికి వెళ్ళకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా వాటర్ అనేది బ్లాకేజ్ అయినప్పుడు బాటిల్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న ఒక బాటిల్ని తీసుకొని దాని క్యాప్ని తీసేసి ఎక్కడైతే సింకులో హోల్ ఉందో అక్కడ ఈ బాటిల్ని తీసి పెట్టుకోవాలి. ఆ బాటిల్లో నుంచి వాటర్ అనేది పడిపోకుండా డైరెక్ట్గా ఆ హోల్లోనే పెట్టుకోవాలి. ఇలా చేసిన 1 నిమిషంలోనే వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి. చూస్తున్నారు కదండి, కొద్ది కొద్దిగా వాటర్ అనేవి కిందికి వెళ్ళిపోతున్నాయి. ఈ బాటిల్ని పూర్తిగా కిందికి కాకుండా మధ్య మధ్యలో దాంట్లో నుంచి వాటర్ అనేవి ఆ హోల్లో పడేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వల్లనే ఇలా బ్లాకేజ్ అయిన వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈ బాటిల్లో ఉండే వాటర్ అన్నీ కూడా పూర్తిగా ఆ హోల్లోనే వేసేయాలి. అప్పుడే ఈ సింక్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఈ బాటిల్లో మనము ఏవి వేసే బ్లాకేజ్ అనేది క్లియర్ అవుతుందో చూద్దాం. ఒక గిన్నెలో ఈటింగ్ సోడాను 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. 2-3 స్పూన్ల వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఈ గిన్నెలో పూర్తిగా వాటర్ అనేవి వేసుకోండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకొని ఈ వాటర్నంతా కూడా ఇలా వేస్ట్గా ఉన్న ఒక బాటిల్లో వేసుకోండి. ఈ ఒక్క బాటిలే వాటర్ బ్లాకేజ్ని క్లియర్ చేస్తుంది. చీపురు కట్టను ప్రతిరోజు యూస్ చేస్తాం కదండి, అది ఒక్కొక్కసారి వదులుగా అయ్యి దాంట్లో నుండి పుల్లలు అనేవి బయటకి వచ్చేస్తాయి. మనం కొన్న చీపురు కట్ట అనేది ఒక 6 to 8 months వరకు రావాలంటే, దాంట్లో నుండి పుల్లలు అనేవి బయటికి రాకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టర్తో గట్టిగా వేసామనుకోండి, దాంట్లో నుండి పుల్లలు అనేవి బయటికి రాకుండా మనము ఎక్కువ రోజులు ఈ చీపురు కట్టను యూస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలా వదులుగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో మంచి సువాసన వచ్చే ఫ్లేవర్స్ ఉంటాయి కదండి, నేను ఇక్కడ రోజ్ ఫ్లేవర్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. కాటన్ కానీ లేదా ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, దాంతో మనము ఇలా ఆ ఫ్లేవర్ని అంతా కూడా అగరబత్తిలకు పూర్తిగా అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మనము ప్రతిరోజు దేవుని గదిలో ఈ అగరబత్తులను వెలిగించినప్పుడు చాలాసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా అగరబత్తులు అనేవి ఎక్కువసేపు వెలగాలన్నా మంచి సువాసన రావాలంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనము డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఇలా న్యాచురల్గా తయారయ్యామనుకోండి, మన స్కిన్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్గా, ఫేస్ కూడా చాలా గ్లో ఉంటుంది. కొద్దిగా మనము ప్రతిరోజు ఫేస్కి వాడే క్రీమ్లో ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసి ఆ తర్వాత మనము ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లో కనపడటమే కాకుండా న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి ఫేస్కి ఎలాంటి మొటిమలు కానీ స్కిన్ ఎలర్జీ లాంటివి అస్సలకే రావు. పౌడర్ని అప్లై చేసిన తర్వాత ఫేస్ అనేది మంచి గ్లో అనేది చాలాసేపు వరకు ఉంటుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ అప్పటికప్పుడు రెడీ కావాలంటే ఇలా న్యాచురల్గా రెడీ అవ్వండి. ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి నెట్టెత్తి వస్తుందండి, అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మనము దీనిని గిన్నెలు క్లీన్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఈ జాలిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రివర్స్లో రౌండ్గా మలుచుకోవాలి. మనకి ఇలాంటివి ఎన్ని ఉంటే అన్నిటినీ కూడా ఈ జాలీలో పెట్టేసుకొని ఇలా రౌండ్గా చేసుకున్నాం అనుకోండి, బాత్ బాడీ స్క్రబ్ అనేది తయారవుతుంది. వీటిని మనము బయట కొనాలన్నా కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది కదండి, అలాంటిది ఏమీ లేకుండా పైసా ఖర్చు పెట్టకుండా మనము ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్లో మనము కొన్ని వాటర్ని తీసుకొని బేకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకోండి. న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకొని ఈ బేకింగ్ సోడాలో పూర్తిగా తడిపేసేయాలి. దాంట్లో కొద్దిగా వాటర్ ఉండే విధంగా మాత్రమే చూసుకోండి. ఆ తర్వాత మనము ఒక గిన్నెలోకి ఈ న్యూస్ పేపర్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి,
దోశ పిండిని పెట్టినప్పుడు 2-3 డేస్ అయితే పులిసిన వాసన వస్తుంది కదండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. పిల్లలు వేసుకునే సాక్సులు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సాక్సులు యూజ్ చేస్తారు కదండి, అవి మనకి ఇలా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని వెతకాల్సిన పని అయితే ఉంటుంది. ముందుగా మనము ఏ సైజుకి ఆ సైజుని సపరేట్గా చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్న కార్డ్బోర్డులు ఉంటాయి కదండి, ఒకటి తీసుకొని ఈ సాక్సులన్నిటినీ కూడా అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలు కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. మనము వెతకాల్సిన పని ఉండదు కాబట్టి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. బయట పెట్టినా కూడా డస్ట్ పడకుండా ఇలా నీట్గా ఉంటుంది. కోల్గేట్ పేస్ట్ అయిపోయిందని మనము వీటిని బయట పడేస్తూ ఉంటామండి, కానీ దీన్ని 2-3 డేస్ వరకు మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా పట్టుకొని మనము ఒక 4-5 టైమ్స్ బాగా షేక్ చేసామనుకోండి, అడుగు భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం దీనిని ఒక 3-4 డేస్ వరకు యూస్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. జిన్ ప్యాంట్స్ని మనము ఈజీ ప్రాసెస్లో మడత పెట్టాలన్నా తక్కువ స్పేస్ తీసుకోవాలంటే ఈ విధంగా మడత పెట్టుకోండి. అంతేకాకుండా మనము ఈ జిన్ ప్యాంట్లను ఎక్కడికైనా లగేజ్గా తీసుకెళ్లేటప్పుడు కూడా ఇలా మడత పెట్టుకున్నామనుకోండి, ఆ బ్యాగ్లో చాలా వరకు మనకి స్పేస్ ఉంటుంది కాబట్టి ఎన్నైనా బట్టలను పెట్టుకోవచ్చు. స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టినాక విండోస్ ఉంటాయి కదండి, విండోస్ని క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ముందుగా కట్ చేసుకోవడం వల్ల దాంట్లోకి ఈజీగా వెళ్ళిపోయి డస్ట్ అనేది పూర్తిగా బయటకి వచ్చేస్తుంది. డ్రెస్లు కొన్నప్పుడు కానీ శారీస్ కొన్నప్పుడు ఇలాంటి స్పాంజ్ క్లాత్లు వస్తాయండి. వాటిని మనము ఇలా 2 పీసులుగా కట్ చేసి ఈ హ్యాండిల్కి ఇలా రౌండ్గా కవర్ చేస్తూ ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోవాలి. ఈ రబ్బర్ బ్యాండ్ను లూజ్ కాకుండా ఇలా గట్టిగా వేసుకుంటే అది కిందికి జారకుండా ఉంటుంది. వీటిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ముందుగా ఇలా విండోస్ని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. 30 సెకండ్స్ లోపే మనము ఈ విండో మొత్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్ కూడా బాగా డస్ట్ అనేది ఉన్నప్పుడు మనము ఈ హ్యాండిల్తో ఇలా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, డస్ట్ అనేది బయటకి రాకుండా ఆ స్పాంజ్ క్లాత్కే పూర్తిగా అతుక్కుపోయి ఉంటుంది. మనము వేరే దాంతో క్లీన్ చేసామనుకోండి, డస్ట్ అనేది బయటకి వచ్చి డస్ట్ ఎలర్జీ లాంటివి వస్తాయి. కానీ ఇలా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసి చూడండి, డస్ట్ అనేది అస్సలకే బయటకి రాదు. ఒకవేళ మీ దగ్గర అలాంటి స్పాంజ్ క్లాత్ లేనప్పుడు ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా రౌండ్గా మలిచేసి 2 స్క్రబ్బర్లను కూడా ఇలా 2 హ్యాండిల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, దీంతో కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసిన వాటిని మనము వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పటిలాగా ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలన్నా అప్పుడు వాటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఇలాంటి ఫ్లష్ ఉన్నప్పుడు చాలాసార్లు ఉపయోగించామనుకోండి, ఒక్కొక్కసారి ఆ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఇలా కొద్దిగా నిమ్మకాయని కట్ చేసి ఆ హోల్స్ని ఇలా బాగా క్లియర్ చేసామనుకోండి, వాటర్ ప్రెషర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా ఎక్కువగా వస్తుంది. వాటర్ ప్రెషర్ అనేది తగ్గినప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, మళ్ళీ ఎప్పటిలాగా పనిచేస్తాయి. ఇంట్లో ఉండే వైపర్ని కానీ మాప్ స్టిక్ని కానీ ఏదైనా తీసుకోండి, క్లాత్ను ఇలా 2 సైడ్స్ పరుచుకున్న తర్వాత మధ్యలో ఇలా సీజర్తో చిన్న హోల్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ హోల్లో మనము మాప్ స్టిక్ని కానీ లేదా వైపర్ని కానీ ఇలా ఈ హోల్ నుంచి పెట్టేసుకోవాలండి. ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకోవడం వలన పూర్తిగా కూడా మనకు వైపర్కి కానీ మాప్ స్టిక్కి కానీ ఇలా కింది వైపు వచ్చేస్తుంది. కింది వైపు క్లాత్ అనేది ఇలా ఓపెన్ ఉంది కదండి, దానికి చిన్న స్టిచ్చింగ్ కానీ, నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ వేయకుండా పిన్నిస్ని పెట్టేస్తున్నానండి. ఇలా చేయడం వలన క్లాత్ అనేది ఓపెన్ కాకుండా అన్ని వైపులా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ క్లాత్తో మనము కబోర్డ్స్ పైన ఉన్న వాటిని మనము స్టూల్ కానీ ఏదైనా వేసుకొని క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. అయితే ముందుగా మనము ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి ఈ మాప్ స్టిక్తో మనము ఈజీగా పైన ఉన్న కబోర్డ్స్ని కూడా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎవరైనా సరేనండి, స్టూల్ కానీ ఏదైనా చైర్ని యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవడం కంటే కింది నుంచే మనము ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో కబోర్డ్స్ అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా క్లాత్ పైనే లిక్విడ్ని వేసి ఇలా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి,
ఎంత డస్ట్ అనేది వచ్చిందో. ఇంట్లో ఉండే చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్లు ఉంటాయి కదండి, దానిపై డస్ట్ చూసారు కదండి ఎలాగో ఉందో. దీనికోసం మనం క్లాత్ని కానీ ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా ఇలా అరటిపండు తొక్కను యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ అరటిపండు తొక్కతో మనము ఈ ఫ్లవర్ ప్లాంట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి మనము క్లాత్లను కానీ ఇంకేదైనా యూజ్ చేసినా కూడా మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా మనం పడేసే తొక్కతో కూడా ఈ ఫ్లవర్ ప్లాంట్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతే కదండి, మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఒక స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని ఇంట్లో ఉండే స్పీకర్ల పైన కానీ లేదా టీవీ పైన, కబోర్డ్స్ పైన డస్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుందండి. మనకి కనిపించిన డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఇలా వాటిని క్లీన్ చేసుకోవాలంటే ఏదైనా క్లాత్ కంటే ఇలాంటి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా ఈ స్క్రబ్బర్కి వచ్చేస్తుంది. ఇలాంటి వాటినే కాకుండా ఇలాంటి విండోస్ ఉంటాయి కదండి, వాటిని కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ స్క్రబ్బర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిపై ఉండే జిడ్డును క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకసారి కాదండి 2-3 సార్లు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా విమ్ లిక్విడ్ ని ఆయిల్ క్యాన్ పైన వేసి స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఉండంగానే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక టిష్యూ పేపర్తో కానీ లేదా ఏదైనా క్లాత్ ఈ ఆయిల్ క్యాన్ ని క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నీట్గా కనబడుతుంది కదా. ఆయిల్ మరకలు అనేవి అస్సలకే లేవు కాబట్టి ఈ టైంలోనే మనము ఆయిల్ క్యాన్కి జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలా ఫాయిల్ పేపర్ని కట్ చేసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా వేసేయాలి. ఇలా చేయడం వలన జిడ్డు అనేది ఆయిల్ క్యాన్ పైన పడకుండా ఈ ఫాయిల్ పేపర్ పైనే పడుతుంది. కాబట్టి మనము 1 మంత్ కానీ లేదా 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి క్లీన్ చేయాల్సిన పని కూడా ఎక్కువగా ఉండదు. ఇంట్లో ఇలాంటి రోల్ గోల్డ్ చైన్స్ కానీ లేదా గోల్డ్ చైన్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి ఇలా ముడి పడుతూ ఉంటాయి. వాటిని తీయాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఈ ముడి ఎక్కడ పడిందో అక్కడ వంట నూనెను కొద్దిగా ఇలా 2 డ్రాప్స్ వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ చైన్ని ఈ చేతిలోకి తీసుకొని ఇలా హ్యాండ్స్తో మనము ఇలా బాగా ప్రెస్ చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఆయిల్ అనేది ఈ చైన్ మధ్యలోకి వెళ్ళటం వలన ముడి అనేది చాలా ఈజీగా తీసుకోగలుగుతాం. ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ముడి పడినప్పుడు చాలా టైం తీసుకుంటుంది కదా. ఇలా మనము తక్కువ టైంలోనే ఈజీగా ఇలా ముడిపడిన చైన్ని కూడా తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఇలా అయినప్పుడు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. గాజు గ్లాసులను కానీ గాజు పాత్రలను వాటర్తో క్లీన్ చేస్తున్న తర్వాత ఇలా కింద బోర్లించేస్తాం, కానీ దాంట్లో తడి కానీ తేమ అలాగే ఉండిపోతుందండి. ఇలా కింద ఏదైనా స్టిక్ని పెట్టేసి అప్పుడు ఇలా గాలి వెళ్ళే విధంగా ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, ఈ గాజు పాత్రలు అనేవి త్వరగా ఆరిపోతాయి. చినిగిపోయిన టీషర్ట్ని కానీ వాడని షర్ట్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా హ్యాండ్స్ వరకు కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టీషర్ట్ని మనము కింది నుంచి సీజర్తో పైన కొద్దిగా గ్యాప్ ఇచ్చి పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ టీషర్ట్ని మనము ఇలా పైన గ్యాప్ ఇచ్చాం కదండి, దాన్ని ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇలా మాప్ మాదిరిగా వస్తుంది. ఇలా స్టిక్కు పెట్టేసి రబ్బర్ బ్యాండ్ను కానీ ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా ప్లాస్టర్ కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్న టీషర్ట్తో మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఏదైనా డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి కానీ ట్యూబ్లైట్ల పైన, అలాగే వాచ్ల పైన, ఫోటో ఫ్రేమ్స్ పైన ఇలా డస్ట్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ మాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలాంటి వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయనుకోండి, ఇందులో ఇంపార్టెంట్ అయిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, అలాగే పాన్ కార్డులు ఏవైనా పెట్టుకోవచ్చండి. చిన్న చిన్న ఫొటోస్ కానీ ఇలా అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి టైంకి ఏది కావాలన్నా ఇలా ఈజీగా ఈ బాక్స్లో నుంచి తీసుకోవచ్చు. ఆయిల్ కవర్లో నుంచి ఆయిల్ అంతా యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ని పడేస్తారు కదండి, ఈ ప్యాకెట్ని పడేయకుండా మనము 2-3 రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్లో మన ఇంట్లో ఉండే వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా ఆయిల్లో బాగా అప్లై చేసి స్టిక్కు పూర్తిగా అప్లై చేసామనుకోండి, స్టిక్స్ అనేవి చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనబడతాయి. ఇదే ఆయిల్ ప్యాకెట్ని ఇలా 2 సైడ్స్ కూడా పూర్తిగా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఇది ఇలా ఓపెన్ అవుతుంది కదండి. దీంట్లో మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్లు కానీ కటింగ్ ప్లేయర్లు, పానలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి సిలుమెక్కిపోతాయండి. సిలుము అనేది ఈజీగా తొలగిపోవాలంటే ఇలా ఆయిల్ కి బాగా రుద్దేసామనుకోండి, దానికి ఉన్న జిడ్డు కానీ ఏదైనా సరేనండి ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ముందుగా ఇలా ఆయిల్ దాంట్లో మనము ఒక
1 అవర్ పాటు అలాగే ఉంచేసి వీటిని పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని చూడండి. చాలా నీట్గా ఎప్పటి మాదిరిగా కనబడతాయి. టిష్యూ పేపర్స్ని మనము ఇలా కవర్ల నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదండి. డస్ట్ అనేది పూర్తిగా పడుతుంది కాబట్టి ఇలా కవర్ పైన మధ్యలో చిన్న హోల్ చేసుకొని ఈ టిష్యూ పేపర్ని మనము ఇలా విడివిడిగా చేసుకోవడానికి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసేయండి. ఆ తర్వాత మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా టిష్యూ పేపర్ కావాలన్నప్పుడు ఈ హోల్ మధ్యలో నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, వీటిపై డస్ట్ పడకుండా చాలా నీట్గా ఉంటాయి. రైస్లో పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ని తీసుకొని దీంట్లో ఒక 10 to 15 వరకు మిరియాలను వేసుకోండి. ఈ మిరియాలు అనేవి ఘాటుగా ఉండటం వలన పురుగు అనేది అస్సలకే పట్టదండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనము బియ్యం సంచిలో వేసామనుకోండి, బియ్యం అనేది ఎంత కాలం ఉన్నా కూడా పురుగు అనేది అస్సలకే పట్టదు. మన ఇంట్లో రేషన్ బియ్యం కానీ ఏదైనా బియ్యాన్ని ఇలా బ్యాగ్లో వేసామనుకోండి, తాడు లేనప్పుడు ఇలా బ్యాంగిల్ని పెట్టేసామనుకోండి, దాంట్లోకి గాలి చొరబడకుండా ఉండటం వలన పురుగు పట్టకుండా ఇలా చాలా సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సోప్ని మనము ఇలా సోప్ బాక్స్లో పెట్టేసాం కదండి, కింద తడి ఉండటం వలన సోప్ అనేది అరిగిపోతూ ఉంటుంది. తడి కూడా చాలాసేపు వరకు అలాగే ఉంటుందండి. ఇలా తడి ఎక్కువగా ఉండకుండా సోప్ అరిగిపోకుండా ఉండాలంటే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా సోప్ కింది భాగాన ఇలా 2 క్యాప్లను కూడా అటు చివర ఇటు చివర పెట్టేసేయాలి. ఇలా చివరన పెట్టేసిన తర్వాత మనము ఈ సోప్ని సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, సోప్కి తడి అనేది ఉండదు కాబట్టి ఇలా త్వరగా అరగకుండా ఉంటుంది. ఇలా ఎక్కువ రోజులు మనము సోప్ని యూస్ చేసుకోవచ్చు. సోప్ బాక్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ముందుగా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పాడేస్తాం. కానీ వీటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా సీజర్తో వీడియోలో చూపించిన మాదిరిగా అన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా వాటర్లో కొద్దిగా మిక్స్ చేసామనుకోండి, నురుగా అనేది వస్తుంది. చూసారు కదండి, మనము ప్రతిరోజు ఇల్లు తుడిచే ఇలా మాప్ని ఈ వాటర్లో బాగా ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే దుమ్ము కానీ ధూళి మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్ చూసారు కదండి ఎంత మురికి వచ్చిందో. ఇప్పుడు ఈ మాప్ అనేది చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. చిన్న చిన్న హోల్స్ ఉన్న బుట్టీలు ఉంటాయి కదండి, దీంట్లో ఆనియన్స్ని కానీ లేదా వెల్లుల్లిని ఆలులను మనం స్టోర్ చేసుకుంటాము. చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మన ఇంట్లో రైస్ బ్యాగులు చాలా ఉంటాయి కదండి, వాటిని ఇలా బుట్టీలో కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకొని దీంట్లో ఇలా ప్రతిసారి మలుచుకొని వేసుకున్నాక దీంట్లో ఆనియన్స్ని కానీ మనం కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకోవడం వలన ఇలాంటి బుట్టీలని ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా ఈ రైస్ కవర్లన్నీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కందిపప్పును మనము సరుకులు తెచ్చుకున్నాక ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటామండి. కానీ వింటర్ సీజన్ కాబట్టి చెమ్మ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా ఒక బిర్యానీ ఆకును వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, తడి అనేది లేకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. గిన్నెల సోపు అయిపోయిన వెంటనే ఇలా ఒక సోప్ని తీసుకొని మళ్ళీ యూజ్ చేస్తాం కదండి, 10 రూపీస్ది కానీ 5 రూపీస్ సోప్ని యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఒక్క సోప్ని వెయ్యకుండా ఇలా ఒక సోప్ని తీసుకొని మనము గోడ అంచుల వెంబడి మధ్యలోకి ఇలా గట్టిగా అన్నామనుకోండి, క్రాక్ వస్తుంది. అప్పుడు మనము దీంట్లో ఉండే హాఫ్ సోప్ని మాత్రమే యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన డబ్బులు ఆదా అవ్వటమే కాకుండా సబ్బు అనేది త్వరగా అరిగిపోకుండా చాలా రోజుల పాటు మనము ఈ గిన్నెల సోప్ని యూజ్ చేసుకోవచ్చు. దేవుని గదిలో ఇలా పంచపావులో పసుపు కుంకుమ వేస్తాం కానీ ఒక్కొక్కసారి పురుగు పడుతుందండి. ఇలా కర్పూర బిళ్ళను పసుపు కుంకుమలో వేసామనుకోండి, మంచి సువాసనతో పాటు పురుగు పట్టకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటాయి కదండి, వాటికి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న టీషర్ట్స్ ఉంటాయి కదా, ఇలా పిల్లో కవర్కి వేసేసామనుకోండి దుమ్ము పట్టకుండా ఉంటుంది. అంతే కదండి, మనము ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా పిల్లో కవర్కి మొత్తం కూడా ఆ నూనె మరకలు అనేవి అంటుకుంటాయి కదా, ఇలా పాడైపోయిన ఒక టీషర్ట్ని వేసామనుకోండి, పిల్లో కవరు ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఇలాంటి చాక్ పీస్లు ఉన్నాయండి, వైట్ కలర్ చాక్ పీస్లను మాత్రమే తీసుకోవాలండి. ఇలా ఒక బాక్స్లో చాక్ పీస్ని వేసిన తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో వేసేది, ఈ చాక్ పీస్ పైన కొద్దిగా కంఫర్ట్ని వేసేయండి.
ఈ చాక్ పీస్ ని మనము ఈ కంఫర్ట్ లోనే ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, కొద్దిగా అబ్జర్వ్ అనేది చేస్తుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మనము ఈ చాక్ పీస్ ని తీసుకొని ఈ చాక్ పీస్ ని మనము ఏదైనా ఒక క్యాప్ లో కానీ లేదా ఒక బాక్స్ లో పెట్టేసి వాష్రూమ్ లో ఫ్లష్ ట్యాంక్ కాడ కానీ లేదా విండో కాడ మనము ఈ చాక్ పీస్ ని పెట్టేసామనుకోండి, వాష్రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. చట్నీ డబ్బాలు కానీ ఇలాంటి కిసాన్ జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో కొద్దిగా సర్ఫును, వాటర్ని అలాగే కొద్దిగా వంట సోడాను వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే చట్నీ కానీ కిసాన్ జామ్ అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఇందులో వంట సోడా వేయటం వలన కానీ చట్నీ వాసన కానీ ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మరొకసారి మనము ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలాంటి గాజు సీసాలు అనేవి నీట్గా అవ్వటమే కాకుండా ఎలాంటి స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి.